మహాశయులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచినటువంటి ఆదివారం మన యొక్క సంభాషణ ఒక్క దగ్గర ఆగిపోయింది. కారణం, మరొక స్టెప్కు వెళ్తే మరి అది ఇంచుమించు మరలా దాన్ని వివరించడానికి సుమారు గంట సమయం పడుతుంది. కనుక చాలామంది అన్నారు, పాస్టర్ గారికి ఏదో పని ఉందేమో ఆపేశారు, వేగం వదిలేశారు. నేనేం వేగం వదలలే. 11 నా టైం చూసేసరికి 11:51 అయింది. రెండవ దీంట్లోకి వెళ్తే సుమారు అది గంట కావచ్చు. కనుక అప్పుడు ముగించాలంటే కష్టం. కనుక ముందుగానే మరి మన హాగరు దగ్గరతోనే నేను మిమ్మల్ని ముగించటం అనేది జరిగింది. ఏది ఏమైనా మరొకసారి 94వ కీర్తన 5వ వచనం, యాకోబు దేవుడు విచారించుట లేదు, యెహోవా చూచుట లేదు అనుకొని అన్నటువంటి మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన అంశం ఏమిటంటే అనుకొని లేక అనుకొంటిని. కొన్నిసార్లు అనుకుంటాం, అనుకొని ఉన్నాము గనుక గమనించండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో మనము అనుకుంటూ ఉంటాం. కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరవు. నెరవేరడానికి కారణాలు ఉన్నాయి, నెరవేరనటువంటి పరిస్థితులకు కూడా కారణాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ ఉదయకాల సమయంలో అనుకున్నవన్నీ కూడా జరగవు. ఒక మరి కవి రాశాడు, అనుకున్నవన్నీ కూడా జరగవు అని. అనుకున్నవన్నీ జరగవు, కొన్నే జరుగుతాయి. జరిగినటువంటి వాటితో మనం ఏం చేయాలంటే తృప్తి పడాలి. జరిగిన దానితో తృప్తి పడాలి. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రికలు అంటాడు, ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో మీరు తృప్తి కలిగి ఉండుడి. 13వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. 4-5 వచనాల్లో మనం చూస్తాం. కలిగిన దానితో, దేవుడిచ్చిన దానితో మనం తృప్తి పడుతూ ఉండాలి. దేవుడిచ్చిన దానితో మనం తృప్తి పడాలి. లేని దాని కొరకు మనం ఆరాటపడకూడదు. కాని దాని కొరకు ఆరాటపడకూడదు. ఉన్నదానితోనే ఇది చాలు. అలా తృప్తి పడినప్పుడు దేవుడు మనకింకా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అంతేకాదు, పొందుకోవడానికి కూడా నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను, ఏదైనా పొందుకోవాలంటే ఒక అర్హతను మనం కలిగి ఉండాలి. ప్రియులారా, చూడండి, ఎన్నో అనుకుంటాం. అనుకున్న దాంట్లో మంచి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. కొన్ని చెడ్డవి అనుకుంటాం. చెడ్డవి అనుకున్నటువంటి ఒక ఆత్మ లేకపోతే ఒక దూతను మనం చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతుని నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. చాలు. మరలా చూడండి, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో సమానముగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకున్నావు. కొందరు బయటికి అనేస్తాం. బయటికి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కొందరు మనసులో బయటికంటే ఏమనుకుంటారు, మనల్ని తప్పుగా అనుకుంటారేటు, తప్పుగా అర్థం చేసుకుంటారేటు. కొందరు మనసులో బయటికి అనలేక, మింగలేక, కక్కలేక, కొందరు ఏంటంటే మనసులోనే మదన పడిపోతూ ఉంటారు, మనసులోనే ఏడ్చేస్తూ ఉంటారు, మనసులోనే చాలా 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 విధాలుగా వారు కృంగిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ చూసినటువంటిదైతే
దూతలలో ప్రధానమైనటువంటి ఒక దూత, దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలలో ఒక ప్రధానమైనటువంటి దూత తన మనసులో ఉన్నటువంటి కోరికను ఏం చేసిందంటే బయట పెడతా ఉంది. బయటికి రాలేదు కానీ మనసులోనే ఊహించుకోవచ్చు, అనుకోవచ్చు. అనుకునేటప్పుడు కూడా అది మంచిదా చెడ్డదా అనేటువంటిది కూడా మనం ఊహించాలి. ఇది అనవచ్చా అనకూడదా, ఈ రెండు కూడా మనం బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పని అప్పగించాడు. పని అప్పగించినప్పుడు ఆ పనిని చేస్తున్నటువంటి వ్యక్తి ఆ పని ఎంతవరకో అంతవరకే ఆమె చేయాలి, అంతకు మించి వెళ్ళకూడదు. అన్నీ నేనే చేస్తున్నాను కదా, అన్నీ నేనే జరిగిస్తున్నాను కదా, అంతా నా చేతుల మీదే వెళ్తుంది కదా అని ఎప్పుడైనా సరే ఒక మెట్టు మనం ముందుకు వేసామంటే దాని పర్యవసానము ఎలాగుంటుంది అని అంటే, ప్రియులరా, చాలా విచిత్రముగా చాలా విడ్డూరముగా కనిపిస్తుంది. మనకైతే ఎలాగుంటుందంటే మంచి పనే కదా చేశాడు అనుకుంటాం మనం, కానీ దేవుని దృష్టిలో అది కాదు. మనమైతే మంచిది అనుకుంటాం. అందుకే అన్నాడు యెషయా గ్రంథంలో, మీ తలంపులు వేరు నా తలంపులు వేరు. మనము ఊహించినట్టుగా దేవుడు ఊహించడు, మనము అనుకున్నట్టుగా దేవుడు అనుకోనడు. మనం అనుకున్నవన్నీ కూడా జరగవు, దేవుడు అనుకున్నవే జరుగుతాయి. దేవుడు తన హృదయంలో అనుకున్నవే జరుగుతాయి. దేవుని పని చేసేవారి పట్లనే దేవుడు పని చేస్తాడు. నేను చాలాసార్లు మీకు చెప్తున్నటువంటి మాట, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. ఇశ్రాయేలులతో దేవుడు చేసిన వాగ్దానం ఇది, దేవుడు ఇచ్చిన మాట. మీరు నా దగ్గరకు రండి, నా తట్టు తిరగండి, నేను మీ దగ్గరకు వస్తాను, మీతో ఉంటాను. మీరు నా తట్టు తిరగనంత వరకు కూడా, నన్ను వెంబడించినంత వరకు కూడా నా నుండి మీరు ఏమీ కూడా ఆశించలేరు. ఒకవేళ ఆశించినా కూడా అది దొరకనటువంటి విధం. నేను అనేకసార్లు చెప్తున్నాను, దేవుని పని అంటే మన పని జరగాలంటే మనము దేవుని యొక్క పనిని జరిగించాలి. దేవుని యొక్క పనిలో మనము నిమగ్నులమై ఉండాలి. దేవునితో మనము ఒక మంచి అవగాహన, ఒక మంచి సహవాసము మనం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈమె అనుకున్న విధము తప్పు. ఈ దూత అనుకున్న విధము తప్పు. దేవునితో సమానముగా ఉంటాను అంటే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడు పౌలు అంటాడు, నేను దేవుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అలా నడుచుకున్నప్పుడు మనము ఏ స్థితిలో ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో, ఏ ఘనత పొందాలో దేవుడు అక్కడ మనలను ఉంచుతాడు. మనం అనుకోక్కర్లేదు. కోరిక మంచిదే, నేను చాలాసార్లు చెప్తున్నాను, కోరిక ఉండటం మంచిదే, కానీ అది అత్యాశ కాకూడదు, అది వింత కోరిక కాకూడదు. ఇప్పుడు ఈమె కోరిక వింత కోరిక, ఈమె కోరిక చాలా విడ్డూరంగా ఉంది. అన్ని పనులు దేవుడు ఆమెకే అప్పగించాడు. అన్ని పనులు ఆమె చేసేస్తున్నప్పుడు దేవుడు లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క అధికారం లేకుండా ఎవరము చేయలేం. కానీ అక్కడ ఆమె స్థాయి మర్చిపోయింది. ఆ దూత స్థాయి మర్చిపోయింది. స్థాయి మరిచి మాట్లాడుతుంది. ఇక్కడ స్థాయి మరిచి కొన్నిసార్లు మనము కూడా స్థాయి మర్చిపోతాం. మన స్థాయిలు మరిచి మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలే కొన్ని మనలను ఎక్కడికంటే కొన్ని విధాలు
వేదనకు, శోధనకు, బాధలకు గురి చేస్తూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. మనం స్థాయి మనం మరవకూడదు. ప్రియులారా, దేవుని పనే చేస్తున్నాం. మరొక చాలాసార్లు మీకు చెప్తున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూసిన ప్రకారం ఉజ్జియా అనేటువంటి ఒక రాజు అతడు మంచి కీర్తి ప్రతిష్టలు ఘనత పొందిన తరువాత అనేకులు ఆయనను పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని ఆశీర్వాదం చేత ఒక మంచి స్థాయికి వచ్చాడు ఉజ్జియా. వచ్చిన తరువాత ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. ఆ దినమున యాజకులు, కారణం ఏమైందో తెలియదు, యాజకులు ఆలస్యం అయ్యారు. యాజకులు ఆలస్యం అయ్యేసరికి ఉజ్జియా తన స్థాయి మర్చిపోయి ఏం చేశాడు అంటే చెయ్యకూడనటువంటి పని అక్కడ చేయటం ప్రారంభించాడు. ప్రజలకి అది ఆమోదం కావచ్చు, జనులకు అది ఆమోదం కావచ్చు, మనుషులకు అది ఆమోదం కావచ్చు, కానీ దేవునికి మాత్రం అది ఇష్టం లేదు. ఎందుకంటే నీకు దేవుడు ఆశీర్వదించాడు, నాకు ఇంత బలం ఉంది, దేవుడు నాకు ఇంత సహాయకుడిగా ఉన్నాడని నువ్వేదైనా చెయ్యాలనుకుంటే దానిని చేయలేవు. ఎవరు చేసే పని వారు చేస్తేనే అది మంచిగా ముద్దుగా ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ గమనించండి, స్థాయి మర్చిపోయాడు ఉజ్జియా. ఏమైంది అంటే తెలియని వేదనలోకి వెళ్ళిపోయాడు. తెలియని వేదనలోకి, బాధలోకి, లేని రోగాన్ని తెచ్చుకున్నాడు. లేని రోగం అప్పటికి తన శరీరంలో ఎక్కడా లేదు, ఉన్నదే వచ్చిందనడానికి. లేని రోగాన్ని తెచ్చుకొని వెలివేయబడ్డాడు. సమాజములో నుండి, సంఘములో నుండి, కుటుంబములో నుండి దూరముగా వెలివేయబడ్డాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ కూడా దూత ఎంత చక్కగా, ఎంత మంచిగా దేవునితో, దేవుని పనులన్నిటినీ చేసి పెడుతున్నటువంటి ఈ దేవదూత ఏమనుకుంది అంటే తన మనసులో ఒక చెడ్డ మాటను అనుకుంది. తన చెడ్డ, అది ఊహించని మాట. అలాంటి మాటలు రాకూడదు. దేవుడు ఇంకా నన్ను వాడుకుంటే బాగున్ను, వాడుకోవాలి. ఈ మధ్యన ఎవరో పాడుతున్నారు, వాడుకో యేసయ్యా వాడుకో అని. వాడబడుతున్నప్పుడు, మనము దేవునిలో వాడబడుతున్నప్పుడు మనలోనికి గర్వం రాకూడదు. మనం వాడబడుతున్నప్పుడు మనలోనికి స్వార్థం రాకూడదు. మనం వాడబడుతున్నప్పుడు ద్వేషం రాకూడదు. మనం వాడబడుతున్నప్పుడు అసూయ రాకూడదు. ప్రియులారా, తగ్గింపు రావాలి. మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా మనలను హెచ్చిస్తాడు. నన్ను ఇంకా వాడుకో అని ఆమె అడిగితే బాగున్ను. కానీ ఒక వింత కోరిక ఆమెకు కలిగింది. ఏంటంటే నేను మేఘమండలము మీదికి ఎక్కిపోతాను. ఎక్కడికి ఎక్కిపోతాడటండి? మేఘమండలము మీదికి. మేఘాల మీద మన ప్రభు యేసు మహికి ఎత్తించు వేళ, ఆసన్నమయి భువికి వేంచేయు వేళ. మేఘాల మీద మన ప్రభు యేసు మహికి ఎత్తించు వేళ, ఆసన్నమయి భువికి వేంచేయు వేళ. మేఘాల మీద. దశలోనికే వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో, 17-18వ వచనములో మేఘమండలము మీద ప్రయాణము చేసేవారు ఎవరంటే దేవాది దేవుడు. ఆయన మేఘముల చదువుతారా? ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము, ఆ మీదట సజీవులమై మనము
ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొందము. దేవునికి స్తోత్రం. మేఘమండలము మీద వెళ్ళేది ఎవరు? అసలు మేఘం మీద మా చిన్న కాలంలో ఒక పాట ఉండదు, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు, 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 మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. మేఘం మీద వచ్చేది ఎవరంటే దేవుడు. ఆ దేవునితో ఎవరుంటారు? ఆ దేవుని ఎవరు ఆరాధిస్తారు? ఆ దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు? ఆ దేవుని ఎవరు అనుసరిస్తారు? ఆ దేవుని ఎవరు అనుసరిస్తారు? వారు మేఘము మీద కొనిపోబడతారట. మరలా ఇక్కడ నుంచి వాయుదూతులు ఉన్నాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు వాయుదూత్ మీద. ఏమండి, మెడ్రాస్ వెళ్ళిపోవచ్చు, 2 గంటలే జర్నీ. కానీ భూలోకము నుండి, భూమి మీద నుండి పరలోకానికి కూడా వాహనం ఉంది. ఎలాగెళ్తాం అంటారు చాలామంది. ఎలాగెళ్తామండి? చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామా మనుషులుగా? చనిపోయిన తర్వాత శరీరమేమి ఉండదు, ఆకారం మాత్రం ఉంటుంది. శరీరం ఉండదు, శరీరంతో మనం వెళ్ళాం. శరీరము క్షయమైపోతుంది, అక్షయమైనటువంటి శరీరముతో మనం వెళ్తాం. మనలను తీసుకువెళ్ళడానికి ఆకాశము నుండి మేఘము దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విమానమే ఎక్కలేం మనం. విమానం ఎక్కడానికి ధనం ఉంటే చాలు. విమానం ఎక్కడానికి ధనం ఉంటే చాలు. ఒకప్పుడు 2000, ఇప్పుడు 4000, 3000, 5000 ఎంతో టికెట్. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఏమండి 3000, 4000 టికెట్ ఉంటుంది. అదే బ్లాక్లో కొంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎక్కాలంటే వెళ్ళిపోవచ్చు. కానీ పరలోకం వెళ్ళడానికి, భూమి మీద నుండి పరలోకం వెళ్ళడానికి మేఘము మన దగ్గర మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తుంది. మేఘం వస్తుంది. ఈ మేఘం మీద ప్రయాణము చేయాలనుకున్నటువంటి వాళ్ళు భూమి మీద మనము తగ్గింపు జీవితంతో ఉండాలి. మనల్ని తగ్గించుకోవాలి. నువ్వెంత తగ్గించుకుంటే అంతగా నీవు ఆయనతో కొనిపోబడతావు. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు రాశాడు. ఎవరికి గురించి? దెస్సలోనిక సంఘము కోసం ఈ మాటలు రాశాడు. ఓ దెస్సలోనిక సంఘస్థులారా, మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకండి. కొందరికి నిరీక్షణ లేదు, మనకి నిరీక్షణ ఉంది. ఏట నిరీక్షణ? క్రీస్తులో ఉండి, క్రీస్తును ఆరాధించి, క్రీస్తును ప్రేమించి, క్రీస్తును ఘనపరిచి, క్రీస్తు కొరకు మీరు ఎన్ని మహత్కార్యములను చేస్తారో దానిని బట్టి రేపు చనిపోయిన తరువాత మొదట మీరు లేస్తారు. ఎవరు లేస్తారు? మొదట క్రీస్తునందుండి మృతులైన మృతులు మొదట లేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే. యేసులందు ఉండి చనిపోయిన వారు, యేసులో ప్రయాసపడి, బాధలు పడి, హింసపడి, దుఃఖపడి, వేదన పడి చనిపోయినటువంటి వారు మొదట లేస్తారు. వారు మీదకెళ్ళిపోతారు. ఆ మీదట ఇంకా యేసు ప్రభువారు వచ్చేసరికి ఇంకా బ్రతికి ఉన్నవారు
ఇంకా ఆయనే. అప్పటికి శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలలో కూడా తట్టుకొని ఎన్ని శ్రమలైనా సరే అనుభవిస్తూ జీవించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని తీసుకువెళ్ళడానికి ఏమొస్తుందండి? మేఘం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆకాశం నుండి మేఘం మీద యేసు ప్రభువారు వచ్చి బ్రతికి ఉంటున్నటువంటి నిన్ను సజీవునిగా ఆ మేఘముల మీద ఆయన నిన్ను తీసుకొని పోతాడు. ప్రియమైన దేవుని సంగమ, కనుక మనము మన భూమి మీద ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా కొద్దివిగా ఉండాలి. లేకపోతే మన పరిస్థితి ఎలాగుంటుందంటే ఉజ్జియా వలె మనం అయిపోతాం. ఉజ్జియాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చాలామంది ఉన్నారు. రెండవది, ప్రియులారా, దేవుని ముందు అందరూ సమానులే. దేవుని ముందు నువ్వు నేను ఏమండి దేవుని పని చేస్తున్నా, దేవుని దగ్గర ఉండి ఆకాశం నుండి భూమికి ఏమండి రాయభారం వర్తమానాన్ని తీసుకొస్తున్నటువంటి దేవదూతలనే దేవుడు విడిచిపెట్టలేదు. దేవదూత విషయంలోనే, దేవదూత మనసులో అలా చెడుగా ఊహించుకున్నటువంటి దేవదూతనే దేవుడు విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ కింద వచనం 15వ వచనం చదవండి. నీవు పాతాళములో ఏమనగా 14 యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకును త్రోయబడితివే. నిన్ను చూచువారు నిదానించి చూచుచు ఇట్లా తలపోయిదురు. భూమిని గద్దింపజేసి రాజ్యములను వణికించువాడు ఇతడే నా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, హెచ్కేఎల్ గ్రంథంలో ఉంటుంది. ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లా ఆకాశము నుండి చాలు, నువ్వు ఎట్లా పడ్డావు. ఈ దూత ఎక్కడుండేది? ఆకాశములో ఉండేది. దేవుని దగ్గర నమ్మకస్తునిగా మంచిగా ఈ దూత జీవించేది. కానీ ఈమె మనసులో వచ్చిన చెడు అభిప్రాయం, అనుకున్నటువంటి ఆ మాట, అనుకుని ఆ మాటే ఆ యొక్క దేవదూతను ఆకాశం నుండి క్రిందకి త్రోసేసింది. ఆకాశం నుండి క్రిందకు తోసేసింది. చూడండి, దేవత ఈరోజు ఈ దుర్గాలన్నీ దానివే. ఈ భూమి మీద ఉన్న దుర్గాలన్నీ కూడా ఆ పడిపోయిన దూతే. దానికి శక్తి ఉంది, బలం ఉంది, స్థాపించుకుంది దాని సామ్రాజ్యం. భూమి మీద దాని సామ్రాజ్యమే ఎక్కువ ఉంది. మన ఇండియాలో, ప్రపంచంలో కాదు, ప్రపంచంలో దేవుని సామ్రాజ్యం ఎక్కువ ఉంది. యేసయ్య సామ్రాజ్యం ఉంది. ప్రపంచం అంతా కూడా యేసయ్య సామ్రాజ్యం. ఒక్క ఇండియాలోనే దాని సామ్రాజ్యం. దుర్గములను స్థాపించుకుంది, భక్తులను ఏర్పరచుకుంది, దానికి కూడా కొంతమంది మనుషుల్ని ఏర్పరచుకుంది. ప్రియులారా, గమనించండి. కానీ దానికి అధికారం లేదు. దానిని ఆరాధించే వారికి, దాన్ని పూజించే వారికి అది ఎలా ప్రసన్నం చేసుకుంటుందో తెలుసా? ధనం ఇచ్చి. ఆ ధనం ఇక్కడి వరకే, ఆ ధనం ఇక్కడి వరకే. ఆ ధనము నిన్ను పరలోకం తీసుకెళ్దు. ఆ ధనము నిన్ను మోక్షంలో కూర్చుండి పెట్టదు. ఆ ధనము దేవునితో సహవాసం చేయనివ్వదు. కానీ ఇక్కడ నీకు సుఖమే. ఆ ధనము చూసుకునే కదా ధనవంతుడు నమ్ముకున్నాడు. ఆ ధనాన్ని చూసుకునే కదా ఏమండి ఆ ధనం కోసం ఆశపడే గెహజీ లేని శాపాన్ని తెచ్చుకున్నాడు. గెహజీ ఆ ధనం కోసమే. ధనము నిన్ను మోక్షానికి తీసుకెళ్దు. కానీ నీ విశ్వాసము, నీ నమ్మకము
నీ విశ్వాస జీవితము దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. చాలు, ఆ తర్వాత వెళ్దాం మనం. నీ చెడుతనమును ఆధారము చేసుకున్నావు. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడలేదని నీవు కొన్నిసార్లు నిజమే. ఈరోజు భక్తులే కాదు, దేవుని సేవకులు కూడా, వాక్యము తెలిసిన వారు కూడా, వాక్యమును బోధిస్తున్న వారు కూడా ప్రియులరా ఈ మాయలో పడిపోతూ ఉన్నారు. ఈ మాయలో పడిపోతూ ఉన్నారు. ఏమిటా మాయ? ఎవడు నన్ను చూడలేదు, ఎవడు నన్ను చూడలేదు. ఏమండి, మనుషులు నిన్ను చూడకపోవచ్చు, మనుషులు నిన్ను చూడలేక మనుషుల కన్ను గప్పి, అందుకంటాడు మనుషుల కన్ను గప్పిన దేవుని నీతి ఒప్పున తప్పులొప్పుకొని, ఏమండి, కప్పుకొనుక నీ తప్పులొప్పుకొని మెప్పును పొందుము ఇప్పటికైనా. చాలు. దేవుడు నడ్డం పెట్టి మోసాలు చెయ్యబోకు, వేషాలు వెయ్యబోకు. దేవుడి నడ్డం పెట్టి మోసాలు చెయ్యబోకు, బైబుల్ పేరు చెప్పి వేషాలు వెయ్యబోకు. ఓ పెద్దన్నా మాట వినరన్నా, ఓ చిన్నన్నా ఈ వార్త వినరన్నా. దేవుడిని అడ్డం పెట్టి చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? మోసాలు చేస్తూ ఉన్నారు దేవుని పేరు చెప్పి. చాలామంది భక్తులు కూడా ఎవడు నన్ను చూడలేదు, చూడలేకుండా ఎన్నో చేయొచ్చు. నేను చాలాసార్లు మీకు చెప్తాను నా సాక్ష్యంలో. ఏమండి, ఎన్నోసార్లు ఏమండి అంటే పొరపాటు చేయమని, తప్పు చేయమని అనేక సార్లు నా మనసు నన్ను ప్రేరేపించింది. చాలా పోరాడాను నా మనసుతో. నేను ఎవరూ లేరు కదా ఇక్కడ. నాకు సినిమా అంటే మహా పిచ్చి. సేవలోకి వచ్చిన తర్వాత కూడా విశాఖపట్నం 2 సార్లు, సాయంత్రం ఒకసారి. ఎందుకంటే దూర ప్రాంతం వెళ్ళేటప్పటికి సాతాను మనం చాలా ప్రేరేపిస్తుంది. సాతానుకి మనం చాలాసార్లు ప్రలోభ పడిపోతాం. ఏ మనుషుడు కూడా నేను గెలవగలను అనుకుంటే మాత్రం పొరపాటే. సాతానుతో మనం గెలవలేం. గెలవాలంటే చాలా విశ్వాసము కావాలి, నమ్మకం కావాలి. సాతానుతో గెలవడం అంటే ఆ నమ్మకం ఏంటో తెలుసా? ప్రార్థనే. సాతానుతో నువ్వు గెలవాలంటే నువ్వు ప్రార్థనా వీరుడివై ఉండాలి, ప్రార్థనా పరుడివై ఉండాలి. నీ ఇంటిలో ఎప్పుడు కూడా ప్రార్థన ధూపము వలె వెలుతూ ఉండాలి. అంతేగాని నేను గెలిచేస్తాను అనుకుంటే మాత్రం బోర్లా పడతావు. నేను గెలిచేస్తానంటే బోర్లా పడతావు. గెలవడానికి యేసయ్య శక్తి నీకు కావాలి, యేసయ్య బలము నీకు కావాలి. కనుక ఎప్పుడూ కూడా చాలా తక్కువ అంచనా వేయకు, అపవాదిని చాలా తక్కువ అంచనా వేయకు. వాడు గాలానికి తప్పక నువ్వు దొరికిపోతావు, వాడి గాలానికి నువ్వు దొరికిపోతావు. వాడు వేసే గాలం సామాన్యముగా ఉండదు. కనుక నువ్వు
ప్రార్థన ప్రార్థన ప్రార్థనే. ఏ భక్తుడైనా ఏ విశ్వాసి అయినా ప్రార్థనా జీవితం ఉండాలి. మనలో ఉన్న లోటుపాట్లే మనకు తెలుసు, కానీ బయటికి ఇందాక మనం చెప్తున్న సాక్ష్యాలే మనకు ఆధారం. దేవుని యొక్క సాక్షిగా ఉండడానికి చాలా ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడలేదని అనుకుంటున్నావు. మనుషులు కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుని కనులు మాత్రం నీవు కప్పలేవు. మనుషుడు ఇక్కడే ఉంటాడు, ఎక్కడో చూసింది వాడికి కనబడదు. నీ వెంట వాడు తిరగలేడు, నీ వెంట వాడు వెళ్ళలేడు, అదే పని కాదు. కానీ దేవుడు నీ వెంట రాగలడు, దేవుడు నీ వెంట వచ్చి చూడగలడు. లూకా శుభవార్త 12 వచ్చా అనుకుంటున్నా, ఒకసారి చూడండి. లేదా మార్కు సువార్త గారు, లూకా శుభవార్త చూడండి ఒకసారి, 12 అధ్యాయం. ఒకసారి రహస్యములు అనే మాట అక్కడ కనిపిస్తుంది. మరుగా వచనం చెప్పండి. 12:2. ఓకే, లూకా 12:2. రహస్యమైనదేదియు తెలియబడకపోదు, అందుచేత నీవు చీకట్లలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును. చాలు, మరొకసారి చూడండి. జాగ్రత్త పడుడి. అక్కడ వేరే సందర్భం, కానీ ముందు అది చదువుకోవాలి. జాగ్రత్త పడుడి, హెచ్చరిక. ఇది హెచ్చరిక, మనుషులకు హెచ్చరిక. జాగ్రత్త పడండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో ఉన్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఇవన్నీ చాలా మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు అని అనుకుంటున్నావు. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావు. నీవు రహస్యమైనటువంటి స్థలంలో ఉన్నావు. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనినవి మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా. చాలు. రహస్యంగా మాట్లాడదు. ఎంత రహస్యంగా మాట్లాడుకున్నా అది ఎక్కడైనా పడతాటండి, మిద్దెల మీద చాటింపబడతాదట ఒక దినమన. మిద్దెల మీద గమనించాలి, చాలా జాగ్రత్త, కేర్ఫుల్. దేవునితో అనుసంధానం అంటే, దేవునితో వెళ్ళడం అంటే సామాన్యమైన మాటలు కాదు. దేవుడు వింటాడు, మనుషులు వినరు. మనుషులు చెప్పుకోరు. దేవుడు వింటాడు. మరుగైనదేది కూడా తెలియబడకపోదు.
కనుక రహస్యముగా మనము యోచన చేసినా అది ఒకరోజు బయటకు వచ్చేస్తుంది. ఉదాహరణకు సపోజ్ ఒక కోడి పెట్ట చనిపోయింది అనుకుందాం. ఒక కోడి చనిపోయింది, పెట్టో పుంజో పిల్లో ఏదో ఒకటి చనిపోయింది, ఎవరు చూడలేదు, దాన్ని మనం ఇసిరేసాం. ఎక్కడ దూరంగా ఇసరలే, ఎందుకంటే చనిపోయినప్పుడు అది వాసన రాదు. ఒకరోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజుకి ఏమవుతుంది? అది వాసన వస్తుంది. ఏమొస్తుంది? వాసన వస్తుంది. ఇక అది రాగానే అప్పుడు మనం అంటాం, ఏటి వాసన, ఏదో చంపేసి పడేశారు ఇక్కడ. 3 రోజులు అది మనకు తెలియదు, కానీ 4వ రోజుకి దాని వాసన యొక్క ప్రభావం వలన అప్పుడు దాన్ని గుర్తించి దాన్ని దూరంగా తీయటం ఏదో ఎందుకంటే అది మనకు దాని వలన మన భరించలేకపోతా ఉన్నాం, అది మన ప్రక్కనే ఉంది కనుక. ప్రియమైనటువంటి దేవుని సంఘం గమనించండి, అలాగే ఏదైనా రహస్యం అనేటువంటిది అది మరుగుగా ఉండిపోదు. ఎంతటి రహస్యమైనా సరే ఒక రోజున అది బయటకు వస్తుంది. గమనించండి, ఏ రహస్యమైనా బయటకు వస్తుంది. అది రాకుండా ఏం చేయాలంటే మనము మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే అలాగని రహస్యంగా చేయమని కాదు, ఆ రహస్యానికి చోటు ఇవ్వకూడదు, అటువంటి దానికి మనం ముందుకు వెళ్ళకూడదు. మన జీవితం మనది, మన ప్రార్థన మనది, ఏమంటే మన భక్తి మనది. అటువంటికి మనం చోటు ఇవ్వకూడదు, తావకూడదు. కనుక ఇక్కడ అంటాడు, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. విద్య అంటదట, జ్ఞానము విద్య ఈ రెండే మనలను చెరిపేస్తూ ఉంటాయి. కనుక మనము జ్ఞానులమే. ఆ జ్ఞానము ఏం చేయాలంటే మనలో భక్తిని పెంచాలి, మనలో భక్తిని పెంచాలి. నీ జ్ఞానమును బట్టి నీ భక్తి పెరగాలి, నీ విశ్వాసం పెరగాలి. అంతేగాని ఎవరు నన్ను చూడరు, ఎవరు నన్ను పట్టుకోలేరు అని నువ్వు అనుకుంటే మాత్రం ఏదో ఒక రోజున నీవు పట్టుబడతావు. ఎందుకంటే కంసుడు ఏమండి ఎన్ని తప్పుల వరకు దేవుడు క్షమించాడు? 100 తప్పుల వరకే. శిశుపాలుడు 100 తప్పులే, ఆ తర్వాత హతుడయ్యాడు. ఎవరివైనంతే, నేను తప్పు చేశాను దొరకను అనుకుంటే మాత్రం ప్రియులారా గమనించండి, ఒకరోజు అది నిన్ను ఊహించరానటువంటి స్థితిలో అది నిన్ను ఉంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకోకుండా ఏం చేయాలంటే దేవుని యందు నీవు ఆసక్తి కలిగి దేవునిలో నీవు చక్కగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం ప్రియులారా గమనించండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో
ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక యుండెను. చాలు, మరలా నేను చదువుతాను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. ఈ మహారాజు దేవుణ్ణి బతిమాలుతూ ఉన్నాడు. ఇప్పుడు రాత్రి అంతయు ఉన్నాడంటే నిద్రపోలేదు అని అర్థం, మెలకువ కలిగి ఉన్నాడని అర్థం. నిద్రపోలేదు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఎవరి కోసం? తన కుమారుని కొరకు, బిడ్డ కోసం. బిడ్డకొచ్చినా ఆ కష్టము, బిడ్డ కష్టములో ఉన్నాడు, బిడ్డ వ్యాధితో ఉన్నాడు, బిడ్డ రోగముతో ఉన్నాడు, బిడ్డ దురాత్మ ప్రభావంతో పీడించబడుతూ ఉన్నాడు. ఎంతమంది వైద్యులు చూశారు ప్రియులారా? ఇటు వైద్యులు పని చూస్తూ వైద్యులు వచ్చి చూస్తూ ఉన్నారు. ఒక ప్రక్క దేవుణ్ణి బతిమిలాడుతూ ఉన్నాడు దావీదు. భక్తుడే. బాగా గమనించండి, ఇక్కడ దావీదు అంతటి భక్తుడు దేశంలో ఎవరు కూడా లేరు. గొర్రెల కాపరి, అయ్యను మహారాజు, గొర్రెల కాపరి, వీరునికి ప్రమోషన్ దొరికెను. గొర్రెల కాపరి రాజుగా మారెను. ఆరాధ వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించిన సతన్ పారిపోతాడు, సొనిగితే తిరిగి వస్తాడు. అందరం స్తుతించిన సతన్ పారిపోతాడు, సనిగితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చదం స్తుతుల శక్తితో. స్తుతించి పాడి కోటను కూల్చదం స్తుతుల శక్తితో. ఎరుకో పట్టెదం స్తుతించిన సతన్ పారిపోతాడు, సనిగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతన్ పారిపోతాడు, సనిగితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో. ఎరుకో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో. ఎరుకో పట్టెదం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బ్రతిమలాడుతూ ఉన్నాడు. మనకెవరైనా బ్రతిమలాడితే మనం ఏం చేస్తాం? మనకెవరైనా బ్రతిమలాడితే ఏం చేస్తాం? పేరు చెప్పను. మొన్న ఒక ఆయన వచ్చి నన్ను ప్రార్థనకు రమ్మన్నాడు. ఉదయం ఒక ఆమె వచ్చింది, దారిలో ఒక ఆయన కనిపించాడు. నేనన్నాను, ప్రార్థనకు రాను బాబు అన్నాను. నేను రాను, మీరు వెళ్ళిపోండి అన్నాను. సాయంత్రం మరలా మా ప్రేయర్ అవుతున్నప్పుడు రాత్రి 7:30కు వచ్చారు ఇద్దరు. రానయ్యా, ఎందుకు వస్తారు మీరు? వచ్చినప్పుడు అవకాశం లేదు అని చెప్పాను. లేదు, ఎందుకు? నిజమేది. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు బాగు చేసినప్పుడు, స్వస్థత పరిచినప్పుడు మీరు కాదనుకున్నారు దేవుణ్ణి.
కనుక ఇప్పుడు నేను వచ్చి ప్రయోజనం లేదు, తిరిగి దేవునికి అవమానం, నేను రాలేనయ్యా అన్నాను. మరలా ఫోన్ ఏదో చేశారు, పాస్టర్ గారు అయితే వెళ్ళమంటున్నారు, వెళ్ళండి అంటున్నారు. బ్రతిమలాడు, ఉదయం వచ్చారు, రాత్రి వచ్చారు, మరలా ఫోన్ చేశారు, ఏమండి బ్రతిమలాడుతూ ఉన్నారు. మనం మనుషులం కనుక కొన్నిసార్లు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి. దేవుని వాక్యం చెప్తుంది, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని. అందులో రోగి. ఆ వాక్యం నన్ను హెచ్చరిస్తుంది, కానీ కొద్ది కఠినంగా ఉన్నాను నేను. ఆ వాక్యం నన్ను హెచ్చరిస్తూ ఉంది. సర్లే, నా మనసులో లేకపోయినా మా సమర్పణ వచ్చాడు అప్పుడు నా కోసం. సమర్పణ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, నేను అటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్దావు కానీ నేను వేరేది. సమర్పణతో ప్రార్థన చేయించాను. తర్వాత సాయంత్రం నేను వస్తానులే, రాత్రి 8 గంటలప్పుడు పలానా దగ్గర ఉంటాను, అక్కడికి రండి, నేను వస్తానని. కానీ మనుషుడు లొంగిపోయినట్లుగా దేవుడు లొంగిపోడు. మనుషుడు బలహీనతలు వేరు. రాత్రంతయు ఇలా రాత్రంతా బతిమలాడిన వాళ్ళు మరొకరు ఉన్నారు. ఎవరు? యాకోబు దేవుని దూతతో పెనుగులాడాడు. రాత్రంతా తెల్లారిపోతుంది, నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతాను అంటుంటే, లేదు నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలను అని చెప్పేసి గట్టి పట్టేసుకున్నాడు. ఇలా కాదు అని చెప్పి ఆ తోడ నడుము గూడు వసిలేటట్టుగా తన్నింది దేవదూత. అయినా సరే మరి ఇక లాభం లేదు. దేవదూత మాత్రం, సరే నీ పేరు ఏంటంటే యాకోబు అంటే, ఇక నుంచి నువ్వు యాకోబుగా పిలబడవు, ఇశ్రాయేలు అని చెప్పి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దూతలు కాదు, మనుషులు కాదు, దూతలు కాదు, ఇక్కడ ఎవరంటే దేవుని బతిమాలుతున్నాడు. రాత్రి అంతా కూడా బతిమాలగా, ఏమండి ఎన్నికైన వారు వచ్చి ఆ భోజనం మానేసి ఉండడం వల్ల ఎన్నికైన వారు వచ్చి అయ్యగారిని లేపుతా ఉన్నారు. అయ్యగారు అంటే అతడు భోంచు. కారణం ఏమిటంటే ఇక్కడ ఇందాక చెప్పాను, ఎవరునూ చూడలేదనుకొని. చాలా ఈ మాటలు యెజబెలు అహాబు ద్వారా ఏమండి ఆ భూమి కొరకు ఆ పేదవాడిని చంపించింది. చంపిన సంగతి ఎవరికి తెలియదు, ఎవరికి తెలీదు. వచ్చేసాడు, చక్కగా ఆస్తిని ఆక్రమించేసుకున్నాడు, చక్కగా పరిపాలన చేసేస్తూ ఉన్నాడు. దేవుడు చూశాడు కదా, మనుషుడైతే చూడలేదు కానీ దేవుడు చూశాడు. దేవుడు భక్తుడిని పంపించాడు. భక్తుడు వెళ్ళి చెప్పాడు. వెంటనే అహాబు అంటూ, నా పగవాడా, నేను నీ చేతికి చిక్కుబడి తినా అన్నాడు. నిజమే. ఇక్కడ కూడా మన రాజుగారు ఏమండి, నన్ను ఎవరు ఏమి అనే హక్కు ఎవరికి లేదు, నన్ను అనలేరు అనుకొని ఒక తప్పును చేశాడు. ఆ తప్పు ప్రభావమే ఈ కుమారుడు. తప్పుతో పుట్టాడు ఈ కుమారుడు. తప్పు వలన బయటకు వచ్చాడు గనక దేవునికి ఇష్టం లేదు కనుక కుమారుణ్ణి మొత్తాడు. ఆ కుమారుణ్ణి బాగు చేసుకోవడానికి, ఆ కుమారుణ్ణి నాయనా దేవుని యొక్క గొప్ప స్వస్థత ద్వారా బయటికి తీసుకురావడానికి దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రియులారా, 19వ వచనం చూడండి. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు ఆ బిడ్డ? ఇప్పుడు బిడ్డ చనిపోయేనని మనము అతనితో చెప్పిన ఎడలా తనకు తాని హాని చేసుకొనినేమో అనుకొని, వీళ్ళు ఎక్కడేమనుకుంటున్నారు? బిడ్డ ప్రాణముతో ఉంటుండగానే, బిడ్డ జీవంతో ఉంటుండగానే ఆ బిడ్డ కొరకు ఆహారాలు మానేసి
దేవుని దగ్గర నేలను పడి సాష్టాంగ పడి ప్రార్థన చేసిన మన రాజుగారు ఇప్పుడు బిడ్డ చనిపోయిననుకున్నటువంటి సంగతి తెలిసిందంటే ఏం చేసుకుంటారో, ఏమైపోతాడో, ఎలా చెప్పాలి? ఆ బిడ్డకు ప్రాణము లేదన్న సంగతి ఎలా చెప్పాలి? వీరు తమలో తాము అనుకుంటూ ఉన్నారు, ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఏం చేద్దాం, ఎలా చెబుదాం? ఆ బిడ్డ కొరకు నిజమే లోకంలో మనం చాలాసార్లు మన బిడ్డల కొరకు మనం కొన్నిసార్లు చాలా ప్రయాసపడిపోతూ ఉంటాం. రోజులు పాత రోజులు కాదు, ఇవి కొత్త రోజులు. ప్రేమానురాగాలు ఉంటాయి, కానీ వాటిని బేరీజు వేసుకోకూడదు, వాటిని నమ్మకూడదు. కొన్నిసార్లు మన హృదయాన్ని కఠినపరుచుకోవాలి. కొందరేమో ప్రాణహాని చేసేసుకుంటారు, పిల్లలు లేరని, చనిపోయారని, ఇంకేది అయిపోయిందని. అటువంటి పరిస్థితి ఇక్కడ ఆ భటులు, ఆ పనివారు, ఆ మంత్రులు అందరూ కూడా ఎలా తెలియచేయాలి రాజుగారికి? బిడ్డ జీవంతో ఉంటుండగానే ఆ బిడ్డ కొరకు నిద్రలు మానేసి, భోజనం మానేసి, దేవుని దగ్గర బ్రతిమలాడినటువంటి ఆ మనుషుడు ఏమైపోతాడో? గుసగుసలు గుసగుసలు ఈ గుసల ఎప్పుడైతే ఈ గుసగుసలు విన్నాడో రాజుగారికి అర్థమైపోయింది. ఏంటి? చూచి బిడ్డ చనిపోయినను సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయేననిరి. దేవునికి స్తోత్రం. అవునయ్యా, చనిపోయాడు. గుసగుసలు, కొన్ని గుసగుసలు వేరుగా ఉంటాయి. మనం దేని కొరకు చాలా వాటికి గుసగుసలు వాడుతాం, మంచికి వాడుతాం, చెడ్డకి, ఎక్కువ చెడ్డదానికే వాడుతాం గుసగుసలు. ఈ రోజుల్లో గుసగుసలు ఎక్కువైపోయాయి, చెవులు కొరుక్కోవడాలు ఎక్కువైపోయాయి. మంచి కోసం కాదు, దేనికోసం? చెడు కోసమే. ప్రియులారా గమనించండి, చెడు కోసం ఎప్పుడు గుసగుసలొద్దు, మంచి కోసం వాడండి. మంచిని పెంచడానికి వాడండి మీ గుసగుసలు. మీ గుసగుసలు కూడా మిమ్మల్ని మీ యొక్క పాపపు స్థితిలోనికి నెట్టేస్తాయి. ఏ మనుషుని గురించి కూడా మీరు చెడుగా ఊహించుకోకండి, చెడుగా అర్థం చేసుకోకండి. ఊహించండి. ప్రియులారా 20వ వచనంలో అంటాడు, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటి తిరిగి వచ్చి భోజనమునకు తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాను. దావీదు చేసిన పని అనేకులకు ఆశ్చర్యం కలిగించింది. ఎస్, నిజమే. బిడ్డ మనలో చాలామంది ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఇంటిలో ఎవరైనా చనిపోతే వారి కొరకు భోజనాలు మానేస్తారు. నేను చాలాసార్లు ఈ మాట చెప్తున్నాను. వారు మనతో ఉన్నంత వరకే, మనతో లేని తర్వాత వారిని గూర్చి మనం బుర్రపాడు చేసుకోకూడదు. వారు లేరు, ఇక రారు. అలాగని మనము బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే అలాంటి బాధలో ఉన్నారని పౌలు దెస్సలోనికే సంఘానితో మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో ప్రభువు నందు మృతులు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై ఉన్న మనము కూడా ఆయనతో మేఘముల మీద కొనుపోబడతాం. దేవునికి స్తోత్రం.
ఈ మాటలు మనం అనుకోవాలి. తల్లి చనిపోయింది, తల్లి లేదు. తండ్రి చనిపోయాడు, లేడు. బిడ్డ చనిపోయింది, లేదు. కానీ ఆ బిడ్డను తలుచుకొని, తల్లిని తలుచుకొని, తండ్రిని తలుచుకొని మన శరీరమును కృంగ చేసుకోకూడదు. ఒక దినం ఉంది, నీవు విశ్వాసముతో ఉంటే, నీవు నమ్మకంతో ఉంటే, నీవు ప్రార్థనా బలముతో ఉంటే, నీవు ఆయన వచ్చిన మేఘము మీద మరలా నీవు వెళ్తావు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డను చూస్తావు, ఆ తల్లిని చూస్తావు, ఆ తండ్రిని చూస్తావు. అదే నిరీక్షణ. అది నీవు అనుకోవాలి ఎప్పుడు కూడా. ఆ మాటను తలపోసుకొని, ఆ మాటను నీ హృదయములో మనస్సున పెట్టుకొని, జ్ఞాపకము చేసుకొని నీవు జీవించాలి. ఆ మాటలు నీలో ఉండాలి. అవి ఉండాలి పదే 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 పదే. ఏమండి? పదే 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 నువ్వు ఆ మాటలు నువ్వు అనుకోవాలి. ఒకరోజు వస్తుంది, యేసయ్య వస్తాడు, నన్ను మేఘము మీద తీసుకుని పోతాడు, నేను నా కుమారుణ్ణి చూస్తాను. నువ్వు అనుకోవాలి, చెప్పుకోవాలి. నా తల్లిని చూస్తాను అనుకోవాలి, నా తండ్రిని చూస్తాను అనుకోవాలి. ఇదే విశ్వాస జీవితం. యేసు మాటలు తలపోసుకోవాలి, యేసు మాటలు నీ హృదయంలో నింపుకోవాలి. యేసు చెప్పిన ప్రతి బోధ నీకు నీవుగా ఉచ్చరించుకోవాలి. వాటి కోసమే నీవు తలపోయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పనివారు వచ్చారు, భటులు వచ్చారు, మంత్రులు వచ్చారు. అయ్యా, మీరు చేస్తున్న పని ఏంటి? ఏంటి ఇది? ఆశ్చర్యంగా ఉంది. నిన్నటి వరకు భోజనం చేయలేదు, బిడ్డ చనిపోయినగానే వేరు వస్త్రాలు తెచ్చుకున్నావు, స్నానం పూసావు, తైలం పూసేసావు, భోజనం ముందు కూర్చొని భోజనం చేసేసావు. ఏంటయ్యా, మాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటుంటే దావీదు ఇచ్చిన సమాధానం చూడండి. 22వ వచనం. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకున్నాడు. నా మీద కనికరపడి, జాలిపడి, దయచూపి నా బిడ్డను బ్రతికిస్తాడేమో. ఈరోజు మనమే అనుకుంటాం, బిడ్డ చనిపోగానే ఎన్నో నిందలేసేస్తాం. ఇందాక దావీదు కీర్తనలో యెహోవా దేవుడు చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు. నన్ను గూర్చి అసలు విచారణే లేదండి, నన్ను గూర్చి అసలు ఏమీ లేదండి. సంఘంలో లోకంలో చాలామంది, చాలా సంఘాలు అంటారు, మా పాస్టర్ గారు అసలు మమ్మల్ని పట్టించుకోరండి. ఈ గోల ఎక్కువైపోతూ ఉంది. అయ్యా, బిడ్డ చనిపోయాడు, ఏంటి ఆయన అంటున్నాడు, నా యందు కనికరపడి వానిని బ్రతికించునోము అని ప్రార్థన చేశాను. నా ప్రార్థన విని నా దేవుడు ఆలకించిన నా బిడ్డను బ్రతికిస్తాడేమో అనుకున్నాను. బ్రతికించలేదు. కొన్నిసార్లు కారణం ఏంటంటే అది పాపపు బిడ్డ. అక్కడ పాపపు బిడ్డ. ఆ బిడ్డ రాజుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. అది వేరు, మనకు తెలియదు. కొన్నిసార్లు ఉంటే బాగున్ను అంటాం మనం. మనదంతా ఒక రోద. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, గమనించాలి. దేవుడు ఏది చేసినా మేలు కొరకే, అది గుర్తించుకోవాలి. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తాం, అనేకులతో ప్రార్థిస్తాం. ఈ ఉద్యోగం వస్తే బాగున్ను, ఇందులో పాస్ అయితే బాగున్ను. అనేక సార్లు అనేకులతో చెప్పి, అనేక సంఘాలతో చెప్పి ప్రార్థనలు చేయిస్తాం. కొందరైతే ప్రార్థన కానుకలే ఇస్తారు.
దేవునికి ఇష్టము లేని ప్రార్థన మనం ఎంతమంది చేసినా, ఎవరు చేసినా ఒక్కటే. ఆయనకి ఇష్టం లేదు, అది ఆయనకి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేకపోయిన తర్వాత మనం ఏమీ కూడా చెయ్యలేము. మనం చేయగలిగింది ఒక్కటే, దావీదులాగా మరలా లేచి స్నానం చేసి మన పనిలో మనం నిమగ్నం అవ్వటమే. అంతేగాని దేవుని మీద కాని మాటలు మనము మాట్లాడుకోకూడదు. దేవుడు దేవుడే, దేవుని మీద కాని మాటలు మనం, ఎందుకంటే దేవుడు మన పరిస్థితులన్నీ అన్నీ గమనిస్తున్నాడు. ఆయన మన పరిస్థితులన్నీ ఆయన చూస్తున్నాడు. అందుకే హాగరు పాడింది, చూచుచున్న దేవుడవయ్యా అని. నువ్వు ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూడటం లేదు అనుకోకండి. ఎవరో బుద్ధిహీనులు అనుకుంటారన్నమాట, భక్తిహీనులు అనుకుంటారన్నమాట. దేవుడు చూడలేదు అనుకునే మాట బుద్ధిహీనులు, భక్తిహీనులు అనుకుంటారు. మనం విశ్వాసము గలవారమైతే, మనము ప్రార్థన వీరులమైతే, ప్రియులారా గమనించండి, ఆయన చూచుచున్న దేవుడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన నిన్ను, నన్ను, మనలందరినీ చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా నువ్వు ఆ మాటలు అనుకోవద్దు. ఆయన నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను గూర్చి తన దూతలతో విచారిస్తూ ఉన్నాడు ప్రతిసారి కూడా. ప్రియులారా, దానికి ఉదాహరణ యోబు గ్రంథం 1వ అధ్యాయమే. నా భక్తులైన యోబును చూచావా అని అపవాదితో యేసు అడిగిన ప్రశ్నే మనకు ఉదాహరణ. నువ్వు భక్తిగా ఉంటే, నువ్వు విశ్వాసముగా ఉంటే, నువ్వు నమ్మకముగా ఉంటే, దేవుని సన్నిధిలో సంఘములో కొనసాగుతూ ఉంటే, దేవుడు ఎప్పుడు కూడా నీ కోసం ఆయన విచారణ చేస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను గమనిస్తూనే ఉంటాడు, ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన పేరే చూచుచున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన దేవానికి స్తోత్రం. యేసయ్యా, మీకు వందనాలు. మరొకసారి నాయనా, ఇదిగో కీర్తనకారుడు చెప్పిన మాటను మేము తలపోసుకొని మరలా మేమేమనుకుంటున్నాము నాయనా, నీ భక్తులు ఏమనుకుంటున్నారు, నీ దూతలు ఏమనుకుంటున్నాయో వాటన్నిటినీ మరొకసారి మేము నానా విచారణ చేయడానికి, విచారించడానికి, తలపోసుకోవడానికి మీరిచ్చినటువంటి ఈ ఆలోచనను బట్టి, జ్ఞానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యము నీది నానా, నీ జనుడు నీవాడు ప్రభువా, జ్ఞాపకం చేసుకోనండి. ఈ జనము నీ జనము ప్రభువా, ఈ ప్రజలు నీ ప్రజలు నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా మార్గములు ఎందంతటా మీరుండి మమ్మల్ని ముందుకు నడిపించి నాయన, మాకు బలమును ప్రసాదించండి, శక్తిని ప్రసాదించండి ప్రభా. నీ దీవెనలతో నింపండి నాయన. మంచిగానే మేము అనుకోవడానికి, అన్ని మంచిగా తలపోసుకోవడానికి తగిన జ్ఞానమును మాకు దయచేయండి. విన్న ఈ వాక్యం ప్రతి వాని హృదయంలో మీరు ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం.